పిల్లాడు నిజంగానే చాలా తెలివిగలవాడు. ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు, తెలివిగా ఆలోచిస్తున్నాడు. కానీ మూడో ఛాలెంజ్కి వెళ్తాడా లేక ఇక్కడే ఆగిపోతాడా? రుద్ర తన మ్యాజికల్ పవర్ ని కొంచెం కొంచెంగా పొందుతున్నాడు. నేను వెంటనే మెడిటేట్ చేసి చాలు చాలు, ఏదైనా జరిగితే కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ఇంకొద్దిసేపు ఆగితే రుద్ర తన మ్యాజిక్ పవర్ నంతా వెనక్కి తీసుకుంటాడు. నేనే ఏదొకటి చేసి తీరాలి. అకుంగా మకుంగా ఒక మ్యాజిక్ ట్రిక్ ని చేస్తాను. మ్యాజిక్ నాలెడ్జ్ బాల్ నా దగ్గర చెప్తోంది, నా మాట అది వింటోంది. మ్యాజిక్ నాలెడ్జ్ బాల్ చెప్పు, రుద్ర మ్యాజిక్ కవచం ఎలా నాశనం అవుతుందో చెప్పు. ఎక్కడి నుంచి నాకు పవర్ఫుల్ షీల్డ్ బ్రేకర్ వెపన్ దొరుకుతుందో చెప్పు. చెప్పు మ్యాజిక్ బాల్ చెప్పు. అది రుద్ర ప్యాలెస్ లోనే ఉందా? రుద్ర మ్యాజికల్ షీల్డ్ ని పగలగొట్టగలిగే మాయా ఖడ్గం. సన్ సిటీ మీకు సన్సెట్ ని తీసుకురావడానికి మకుంగా వస్తున్నాడు. ఓ నో! మకుంగా రుద్ర సిటీలోకి ప్రవేశిస్తున్నాడు. తనకు గనక స్వాడ్ దొరికిందంటే అప్పుడు మొత్తం అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ మ్యాజికల్ స్క్రోల్ సహాయంతో మనం రుద్రాకి సమాచారం అందించవచ్చు. మగ్గుగా నీ మ్యాజిక్ షీల్డ్ ని ఇరుకొట్టడానికి సన్ సిటీకి వెళ్తున్నాడు. తన చేతికి స్వాడ్ దొరికిందంటే నువ్వు నీ మ్యాజిక్ ని కోల్పోతావు. అప్పుడు మంకీ ఐలాండ్ ఏంటి, మన సన్ సిటీని కూడా కోల్పోతాం. ఇది ఎప్పటికీ జరగదు ఫ్రెండ్స్. నా చివరి ఛాలెంజ్ బాకీ ఉంది. ఆ తర్వాత నా మ్యాజిక్ మొత్తం నాకే సొంతం అవుతుంది. ఆ తర్వాత మొక్కుంగా ఇక బనురంగాని నా దగ్గర నుండి ఎవరు కాపాడలేరు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సమాచారం ఏదో చాలా బాగుందే, కానీ దారి ఇటువైపే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. రుద్ర, చివరి సవాల్ని నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ దగ్గర ఒకే ఒక నిమిషమే ఉంది. నా దగ్గరికి వచ్చి చేరు. 2 మ్యాజికల్ స్టోన్స్ నా దగ్గర ఇవ్వు. తర్వాత నీ పవర్స్ ని తిరిగి తీసుకో. నువ్వు కాస్త లేట్ చేసినా కూడా నేను నిరంతరంగా మాయమైపోతాను. ఆ తర్వాత నీకున్న మ్యాజికల్ పవర్స్ అంతా నీ చేతిలో ఉన్నది ఇంతకు ముందుది కూడా, అవి నీ నుండి శాశ్వతంగా కొంచెం కొంచెంగా దూరం అయిపోతాయి. నీ టైం స్టార్ట్స్ నౌ. రుద్ర మ్యాజిక్ ని ఎవరు లాక్కోలేరు. నాకు తెలుసు మ్యాజిక్ దాదా, ఇక్కడ ఏదో జరగబోతోంది. ఇది మామూలు ఛాలెంజ్ కాదని నాకు తెలుసు. నేను అప్పుడే అనుకున్నాను. మైరా, వరుణ్, రంగీలా. రుద్ర, నీ స్నేహితుల్ని కాపాడడానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నువ్వు నీ మ్యాజికల్ పవర్స్ ని కోల్పోతావు, అది కూడా శాశ్వతంగా. రుద్ర వాడి మ్యాజిక్ ని మిగతా వాళ్ళ మంచి కోసమే ఉపయోగించాడు. నా మ్యాజిక్ వల్ల ఎవరికైనా నష్టం కలుగుతోందంటే అలాంటి ఒక మ్యాజిక్ నాకు అవసరం లేదు. బాగా ఆలోచించుకో, నువ్వు మ్యాజిక్ లెస్ అయిపోతావు. భయపడకండి, ఖచ్చితంగా మీకేమీ జరగనివ్వను.
మీ ఎవరికి ఏమీ కాలేదుగా? మేము బానే ఉన్నాం రుద్ర, కానీ నీ మ్యాజిక్ నీ కట్టుబాటులో ఉండకుండా ఓడిపోయింది. అరే పర్లేదు, వదలండి. నా మ్యాజిక్ తిరిగి పొందడానికి నేను ఏదో ఒక దారి వెతుకుతానులే. దానికంత అవసరమేమీ లేదు రుద్రా. ఇక్కడ మ్యాజిక్ చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిచిందే లేదు. నువ్వు 3 ఛాలెంజ్ని గెలిచావు. నేను గెలిచానా? అదేలా? ఏంటి నువ్వు నీ మంచితనాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఛాలెంజ్ని పెట్టాము. నువ్వు నిజంగానే మ్యాజిక్ ని ఎంచుకుంటావా అని చూసాం, కానీ నువ్వున్నావే మిగతా వాళ్ళ కోసం సహాయం చేయటం కోసమే ఉన్నావు. అందుకని మ్యాజిక్ వద్దని చెప్పి మిత్రులని ఎంచుకున్నావు. వెరీ గుడ్, శభాష్. మనసుంటే మార్గం ఉంటుంది. చివరికి రుద్రాకి తన మ్యాజిక్ తనకి తిరిగి వచ్చేస్తోంది. ఇప్పుడు ఈ ఖడ్గం నా చేతుల్లో ఉంది. ఇప్పుడు రుద్ర మ్యాజికల్ పవర్ ని సొంతం చేసుకోవటం నుంచి ఎవ్వరూ నన్ను ఆపలేరు. మొహంగా ఎక్కువ ఆడద్దు. నేను చెప్పే మాట విని దాని ప్రకారమే చెయ్యి. అప్పుడే ఈ షీల్డ్ ని నాశనం చేయగలం. లేకపోతే ఈ స్వాట్ తీసి ప్రయోజనం లేకుండా పోతుంది. ఏంటిది అసలు నాశనం అవటం లేదు? ఆగాగాగు మగుంగా రుద్ర మిగతా పవర్స్ కూడా సొంతం చేసుకోబోతున్నాడు. బాడీ పవర్ ని లాక్కోవడానికి మనకి ఇదే సరైన సందర్భం. రుద్ర ఏమైంది? రుద్రాకి తన మ్యాజిక్ దొరికింది, కానీ పూర్తిగా దొరకలేదా? అక్కడ ఏదో జరుగుతోంది. మిగిలి ఉన్న మ్యాజిక్ ని ఎవరో దొంగిలిస్తున్నట్టున్నారు. ఇది ఖచ్చితంగా మక్కుగా ఇంకా బండ్రంగా చేసే పని అయి ఉంటుంది. వాళ్ళ మ్యాజికల్ బౌల్ షీల్డ్ ని వెరక్కొట్టేశారు. మనం వెంటనే వెళ్లి సన్ సిటీలో వాళ్ళని ఆపాలి. రుద్ర, నాకు నమ్మకం ఉంది. వనరంగాని మకుంగాని నువ్వు ఓడించగలవు. వాళ్ళని నువ్వు ఓడించగానే నువ్వు కోల్పోయిన మ్యాజిక్ అంతా నువ్వు పొందుతావు. వెళ్ళండి, ఈ ద్వారం మిమ్మల్ని సన్ సిటీకి తీసుకువెళ్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. వనరంగా, రుద్ర మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ప్రపంచాన్నే మన మ్యాజిక్ శక్తులతో ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు. ఈ భూమి నిజంగానే నా కంట్రోల్కు వచ్చింది. నాలోకొచ్చిన రుద్ర పవర్స్ నిప్పులాగా ప్రవహిస్తున్నాయి. ఇక మెడిటేషన్ అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా డిస్ట్రాక్షన్.
రుద్రాని తన సన్ సిటీని పూర్తిగా నాశనం చేద్దాం. ముందు తన ప్యాలెస్ ని నేలమట్టం చేద్దాం. తర్వాత సన్ సిటీలో ఉన్న ఇళ్ళన్ని రుద్ర, మకుంగా ఇంకా పండ్రంగా నీ మ్యాజికల్ పవర్స్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. టెన్షన్ నాట్ మైరా, వీళ్ళు చేసిన పనిని నేను సరి చేస్తాను. ఇబైస్కా జిబైస్కా వాటర్ షీల్డ్. ఒక్క నిమిషం మకుంగా, ముందు నేను నిప్పులు ఆర్పేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వచ్చి రాగానే రుద్ర వీళ్ళ పని పట్టాడు. రుద్ర, నువ్వే బయలుదేరి ఇక్కడికి రావడం మంచిదయ్యింది. ఇప్పుడు ఈ సన్ సిటీ మాత్రమే కాదు, నీకు కూడా ఎండు కార్డు వెయ్యబోతున్నాను. మకుంగా, వీళ్ళు చేసిన పనిని నేను సరి చేస్తాను. రుద్ర, నువ్వొక చిన్న పిల్లాడివి. నీకు ఈ మ్యాజిక్ పవర్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నీ మ్యాజికల్ పవర్ ఏంటో ఈ రోజే నీకు చూపిస్తాను. ఇబైస్కా జిబైస్కా విండ్ క్రియేటో. మకుంగా, రుద్ర వయసు ఇంకా మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకూడదు, ఓకేనా? నీ మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి రుద్ర. అందువల్ల మాకు ఎటువంటి అనుమానం లేదు మా పైన. Ibaiska Zibaiska Tornado Stardo. రుద్ర పైకి లే. పవర్ని ఇంకా యూజ్ చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శక్తిని అడ్డుకోలేకపోతున్నాను.
ఓయ్. ఏమైంది మకుంగా పనురంగా? రుద్ర ఇంకా భూమి మీదే ఉన్నాడు, నీ ముందే నుంచుని ఉన్నాడు. అటాక్ చేయడానికి ధైర్యం రావట్లేదా? మకుంగా బనురంగా మీరే అటాక్ చెయ్యాలి, కానీ పవర్స్ ఏంటో రుద్రాది. భయంకరంగా దాడి జరుగుతుంది. బనరంగా, నీ శక్తుల్ని ఇప్పటికి ఉపయోగించకపోతే ఇంకెప్పటికీ ఉపయోగించలేవు. ఇదే నాకు కావాలి. జిబాయిస్కా మిర్రర్ షీల్డ్ రిఫ్లెక్టో. Ебайска. మకుంగా, బనురంగా, నా పవర్స్ ని మీరు లాక్కున్నారు. ఇప్పుడు నా నిజమైన పవర్స్ ఏంటో మీకు నేను చూపిస్తాను. జిబాయిస్కా మిర్రర్ కేజో. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇలా చూడు, వీళ్ళేమి సామాన్యులు కారు, బలవంతులు. వీళ్ళని ఇలా పంజరంలో బంధించడం మంచిది కాదు. రంగీలా, ఇందులో నుంచి వీళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరు. వాళ్ళు మ్యాజిక్ ని వాడారంటే అది వాళ్ళ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అద్దాల గేజ్, మర్చిపోకో. మనం అటాక్ చేస్తే అది తిరిగి మన మీదకే వస్తుంది. మకుంగా, నీకు భూమి మీద ఉండడానికి అర్హత లేదు. అందుకని నిన్ను పర్మనెంట్ గా స్పేస్ కి పంపించేస్తాను. ఇద్దరు కూర్చుని జాలీగా మాట్లాడుకోండి. జిబాయిస్కా ఫర్ అవర్ స్పేస్. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు మరొకసారి మా మంకీ ఐలాండ్ ని రక్షించావు. మా బనానా ఫెస్టివల్ కూడా కాపాడేవు. కింగ్ మంగూసా, క్వీన్ మంగీనా, ఇంత మంచి ఫెస్టివల్ ని రుద్ర ఎవరిని చెడపనివ్వడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.